జై శ్రీరామ్. ఇప్పుడు ఈ హనుమంతుడు ఎలా ఉన్నాడు? మామూలుగా ఉన్నప్పుడు ఓ మూల ఉంటాడు, పిలిస్తే గాని రాడు. సుగ్రీవుడు పిలిస్తే వస్తాడు. జాంబవంతుడు చెప్పాడు కాబట్టి వచ్చాడు. ఇంత సముద్రాన్ని ఎవరెగరగలరు అని అందరూ అనుకుంటుంటే హనుమంతుడు దూరంగా పోయి కూర్చున్నాడు. ఏదో వాళ్ళు తేల్చుకుంటారులే అని. అంతేగాని వీళ్ళు మన కాళ్ల వద్దకు రావాలనే భావనలు కూడా ఉండవు. దేవుడితో ఉంటాడు, దేవుడిలో ఉంటాడు, దేవుడై ఉంటాడు. ఇక మిగతాదేమీ ఉండదు. కోరితే లోపల శక్తిని నెమ్మదిగా లేపుకుంటాడు, లేకపోతే అలా ఉంటాడు. అందుకే అందరూ ఏదో ప్రాయోపవేశం ఇంకేదో అని గందరగోళం పడుతుంటే ఇదేం గోలా అనుకున్నాడు. ఓ మూలకు పోయి కూర్చున్నాడు. వాళ్లల్లో వాళ్ళు ఏవో తర్జన భర్జనలు పడ్డారు. చివరకు ఈయన్నే వచ్చి అడిగారు, నువ్వు తప్ప ఎవరూ చేయలేరు, నువ్వే చేయాలి అని. ఆహా, అలాగా, నాకంత శక్తి ఉన్నదా అని అడిగాడు. ఉంది అంటే ఇహ అక్కడ నుండి ఒక్కొక్కటే ఎంత శక్తి చూపించాడో. తన సహజమైన బలాన్ని ఆవిష్కరించి ఆ విధమైన కాంతితో, ఆ విధంగా వ్యాపనం చెందిన శరీరంతో యోగ విద్య తన యందు పరిపూర్ణముగా సిద్ధించినవాడు, మహాసిద్ధుడు. కాబట్టి సిద్ధులు చారుణులు కూడా అబ్బురపడే పద్ధతిలో ఆకాశంలోనికి ఒక పర్వతం లేచినట్లు లేచాడు హనుమంతుడు. అట్లా ఎగిరిపోతున్న హనుమంతుడు పైకి ఎత్తిన పొడుగాటి తోక ఆకాశంలో ఇంద్రధ్వజము వలె కనిపించినది. ఆ హనుమంతుడు అప్పుడు ఆ తోకను తన చుట్టూ ఒక గుండ్రముగా చుట్టుకున్నాడు. అప్పుడు ఆయన పరివేషము మధ్య ఉన్న సూర్యుని వలె ఉన్నాడు. ఎర్రగా ఉన్న ఆయన కటిభాగము పర్వతాన్ని బ్రద్దలు చేసుకుని వచ్చిన గైరిక ధాతువు వలె కనిపించినది. ఆ వానరసింహుడు హనుమంతుడు అట్లా అమిత వేగముతో సముద్రాన్ని లంఘిస్తుంటే అతని చంకలలోంచి దూసుకుని పోయే గాలి మేఘం వలె గర్జించినది. అంటే వేగం బాగా ఉందని అర్థము. విమానం గాలిని చీల్చుకుని పోతుంటే చప్పుడు రాదు. ఎంత వేగంగా వెళ్తున్నాడంటే మేఘ గర్జన వలె ఆ ధ్వని వినిపిస్తున్నది. జై శ్రీరామ్.